గులాబీ క్యాంపు నుంచి బయటకొచ్చిన తర్వాత కవిత తన స్వరాన్ని ప్రతిరోజు తీవ్రం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా జాగృతి జనం మాట కార్యక్రమాన్ని చేపట్టిన ఆమె ఇప్పుడు వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన కవిత ఇప్పుడు తన తండ్రి, సోదరుణ్ణి కూడా వదిలిపెట్టడం లేదు. ఇటీవల తన భర్త మీద నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే టీ న్యూస్ కు లీగల్ నోటీసులు పంపించారు. తనకు, తన భర్తకు క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కేసు పెడతానని హెచ్చరించారు. ఇదిలా ఉండగానే తన సోదరుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ పరిశ్రమల అధిపతులు అడ్డగోలుగా సంపాదించిన తీరు, వారికి తన సోదరుడు వత్తాసు పలికిన తీరును కూడా కవిత ఇటీవల బయటపెట్టారు. సహజంగానే కవిత గులాబీ క్యాంపు నుంచి తీవ్రమైన నిరసన ఎదుర్కొంటున్నారు. కొంతమంది నేతలైతే కవితను ఉద్దేశించి దారుణంగా మాట్లాడుతున్నారు. ఇటీవల మాధవరం కృష్ణారావు ఏకవాక్యంతో కవితను సంబోధించారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కవిత చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇవిలా ఉండగానే కవిత సోషల్ మీడియాలో సోమవారం మరో బాంబు పేల్చారు. #ఆస్క్ కవిత అనే #తో తనని ఏమైనా అడగొచ్చని నెటిజన్లతో పేర్కొన్నారు. కవిత ఇచ్చిన ఈ అవకాశాన్ని నెటిజన్లు సద్వినియోగం చేసుకున్నారు. మెజారిటీ నెటిజన్లు కేటీఆర్ అక్రమాల గురించి ప్రస్తావించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపారవేత్తలు అడ్డగోలుగా భూములు తీసుకున్నారని, వాటిపై మాట్లాడతారా అంటూ కవితను ఉద్దేశించి నెటిజన్లు ప్రస్తావించారు. కొంతమంది నెటిజన్లు మీ చిన్నాటి జ్ఞాపకాలు పంచుకుంటారా అంటూ అడిగారు. కవిత అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. బహుశా నెటిజన్ల నుంచి ఈ స్థాయి స్పందన వస్తుందని ఆమె ఊహించి ఉండరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.